ఏంటలా ఉన్నావు? ఏమైంది? నేను ఇక్కడ ఒకదాన్ని ఉన్నానన్న ధ్యాస లేకుండా వెళ్ళిపోతున్నావు. అదేది? ఎవరమ్మా? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నావా? అది అంటే చిన్న పద్దు నీతోనే వచ్చిందిగా, ఇద్దరు కలిసే వెళ్ళారుగా. మీ నాన్నకి మాత్రలు ఇచ్చి వెళ్ళమన్నానా? మరి నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి అని అడుగుతున్నాను. అదా, అది పొలానికి వెళ్ళిందమ్మా. ఏంటి, అది పొలానికి వెళ్ళిందా? అవునమ్మా, నాన్నకి మాత్రలు ఇవ్వడానికి వెళ్ళింది. అంటే నువ్వు వెళ్ళలేదా? లేదమ్మా, నేను గుడికెళ్ళాను. నువ్వు గుడికెళ్ళావా? ఇద్దరు గుడికి బయలుదేరితేనేగా నేను పొలానికి వెళ్ళి మాత్రలు ఇచ్చి వెళ్ళమని చెప్పాను. మరి నువ్వు మాత్రం పొలానికి ఎందుకు వెళ్ళలేదు? చెప్పవే. దాన్ని పొలానికి పంపించి నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? ఆయన గుడికి వెళ్ళటానికి నీకు అంత తొందర ఏంటి? అసలు నువ్వు గుడికే వెళ్ళావా? నేను గుడికి వెళ్ళానమ్మా. నేను నమ్మలేకపోతున్నానే. నీ నాన్నంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన ఒక్క పూట ఒక్క మాత్ర వేసుకోపోతే ఇలా అయితే ఎలా నాన్న? మర్చిపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని అడిగేదానివి. అలాంటిది నేను మాత్రలు ఇచ్చి పంపిస్తే కూడా తీసుకెళ్ళి ఇవ్వకుండా గుడికెళ్ళానంటున్నావు. నిన్నెలా నమ్మమంటావే? మాట్లాడవే, చెప్పు. నాన్నకన్నా నీకు దేవుడు ఎక్కువ కాదు, ఆ విషయం నాకు తెలుసు. అలాంటప్పుడు నాన్నకి మందులు ఇవ్వకుండా నువ్వు గుడికెళ్ళావంటే నేను నమ్మలేకపోతున్నా. నేను గుడికి వెళ్ళానమ్మా, నన్ను నమ్ము. అయితే ఇలా ఎందుకున్నావు? చెప్పు, ఇలా ఎందుకున్నావు? చెప్పవే. గుడికే వెళ్ళొస్తే ఇలా ఎందుకు అయిపోయావు? నువ్వు చెప్పకపోయినా నాకొకటి తెలుస్తుంది. నువ్వేదో నాకు తెలియని పని చేస్తున్నావు. అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఏంటది? ఏంటో చెప్పు. గుడికని చెప్పి దుర్గమ్మ గారింటికి వెళ్ళి నీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను చదువుకుంటాను అని చెప్పావా? లేదమ్మా. ఏంటి లేదు? వెళ్ళలేదా, చెప్పలేదా? రెండూ చేయలేదు. మరేం చేశావు? గుడికి వెళ్ళానమ్మా. కావాలంటే పంతులు గారిని అడుగు. ఆరాలు తీసి సాక్ష్యాలు చెప్పించుకొని పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీ గురించి నాకు తెలీదా? నువ్వు గుడికే వెళ్ళినా ఏదో ఉంది, అందుకే నువ్వు ఇలా ఉన్నావు. నువ్వేం చేస్తున్నావో ఏం దాస్తున్నావో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. చదువు కోసం నువ్వెన్ని నాటకాలు ఆడినా నీ పెళ్లి ఆగదు. చేసుకోవాల్సిందే. నాకు తెలియకుండా నాటకాలాడి ఈ పెళ్లి చెడగొట్టుకున్నావనుకో, నేను మీ నాన్న బతుకుండా మా శవాల్ని కళ్ళ చూస్తాం. జాగ్రత్త.
అత్తా ఏం లేదు దుర్గా, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాసేపు పడుకుందామని. నీ గది కిందనే ఉంది కదత్తా, పండుకోనికి పైకెందుకు? ఏం లేదు దుర్గా, నా గదిలో బాగా చలిగా ఉంది. పైన ఇంకా సలిగుంటది. నువ్వు పోయి నీ గదిలో సద్దరు కప్పుకొని పండుకో. గట్లనే. అమ్మా. ఏం బిడ్డా, మనసు బాగలే? అవునమ్మా, నన్ను తీసుకొచ్చింది పెద్దవదనని నాకు నిజంగా తెలీదమ్మా. చెప్పినావు కదరా. కానీ నేను బాధ పెట్టినాను కదమ్మా. తన వల్లే నువ్వు చాలా కష్టాలు పడినావని నాకు తెలుసు కదమ్మా. పెద్దన్న నీకు దూరం అవనికి, యాదగిరన్న మన ఇంట్లోనే పరాయవాడిలా ఉండడానికి ఆవిడే కారణం అని కూడా తెలుసు కదమ్మా. అలాంటి ఆవిడతో నేను రావడం కాదు, తెలిస్తే అసలు మొహం కూడా చూసేటోడిని కాదు. గది అది నిన్ను కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నదిరా. నన్నెవరూ నీకు దూరం చేయలేరమ్మా. ఎలాంటి విషయం కూడా దూరం చేయలేదు. నువ్వు లేకపోతే ఈ ప్రపంచమే నాకు తెలియదు కదమ్మా. అందుకేనమ్మా ఈ ప్రపంచంలో నాకేది నీకన్నా ఎక్కువ కాదు. నేనెప్పుడు నీకాడే ఉండాలనుకుంటా. అమ్మా, చాలా బాధగా ఉందమ్మా. ఒక్కసారి నీ ఒడిలో పడుకోవాలనుందమ్మా. అమ్మా, నువ్వు కూడా నన్నెప్పుడు దూరం చేసుకోకమ్మా. నువ్వు నాలోంచి పుట్టినోడివి కదరా. నీలో ఉన్నది నా శరీరం రక్త మాంసాలే. అసంటప్పుడు నువ్వు నాకు దూరం ఎట్లయితావు? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తా. ఒకరి కోసం నిన్ను దూరం చేసుకోను. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. హాయిగా నిద్రపోతాను.
కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే నెలవంక కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే నేను నీతో స్నేహమే చేసిన, కానీ నువ్వది ప్రేమ అనుకున్నావు. నేను నిన్ను వదిలేసుకుంటున్నాను, నువ్వు కూడా నన్ను వదిలేసుకో. అక్క, బావని కలిసావా? చెప్పేశావా? ప్రాబ్లం అయిపోయింది కదా, హ్యాపీనే కదా? చెప్పక్క, చెప్పు. అతను నిన్ను పెళ్లి చేసుకోడు కదా, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా? అమ్మయ్యా, నువ్విప్పుడు చక్కగా చదువుకోవచ్చు. మరి ఈ పద్దంటే ఏమనుకున్నావు? అతను రాలేదు. రాలేదా? రాలేదు. రావాలే, చెప్పొచ్చానే, రాకపోవడం ఏంటి? ఏమో, చాలాసేపు చూసొచ్చేసాను. చాలాసేపు చూసొచ్చేసావా? అవును. చా, పాడు చేసావే, నా ప్లాన్ అంతా పాడు చేసావు. ఇంకాసేపు ఉండొచ్చు కదా, నువ్వు వచ్చేసాక వచ్చుంటాడేమో. నా ప్లాన్ పోతే పోయింది, నీ జీవితం పోకూడదు కదా. అది పోకూడదనే కదా అంత పెద్ద ప్లాన్ వేశాను. మాంత్రికుడు గుహలోకి వెళ్ళినట్టు దుర్గమ్మ గారి ఇంటికెళ్ళి చెప్పొచ్చా. ఇప్పుడెలా? నీకు అతని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతనికి ఎలా తెలుస్తుంది? ఈ పెళ్లి ఎలా ఆగిపోతుంది? సర్లే, ఫీల్ అవ్వకు. నువ్విలా ఏడుపు మొహంతో ఉంటే అమ్మకు అనుమానం వస్తుంది. మామూలుగా ఉండు. నేనేదో ఒకటి చేస్తాను, ఎలాగైనా ఈ పెళ్లి ఆపేస్తాను. ఈ ప్రపంచంలో మనసు లేని వాళ్ళంటూ ఉన్నారంటే అది నువ్వే. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేని మగాడివి కూడా నువ్వే. నన్ను మోసం చేసింది చాలక నేనేదో నీ మీద ఆశపడ్డాను అంటావా? నువ్వే నా పెద్దల్ని గౌరవించేది,
కోసం నువ్వేనా పెళ్లి చేసుకునేది? నేను కూడా చేసుకుంటాను పెళ్లి. మా అమ్మ చూసిన వాడిని నేను కూడా చేసుకుంటాను పెళ్లి. నిన్ను వదిలించుకుంటాను. వెళ్ళిపో, వెళ్ళిపో. మనవడా, ఏందిరా గిట్లయిపోయినావు? గుడికి పోయినావా? గా పిల్లని కలిసినావా? ఏం చెప్పినదిరా గిట్లయిపోయినావు? ఏదో జీవితం గురించి చెప్పాలంది కదరా. ఏం చెప్పినదిరా? నువ్వెంతో హుషారుగా వస్తావు అనుకున్నాను, కాని ఈ లోకంలో లేనట్టుగా వచ్చినవేంద్రా? ఈ పెండ్లైపోతే ఇంకెట్లా అయిపోతావో అని తలుసుకుంటేనే భయంగా ఉందిరా. ఏం జరిగిందో చెప్పరా, చెప్పరా మనవడా. గా పిల్ల ఏం చెప్పినది? మా అమ్మ చూసిన వాడిని నేను కూడా చేసుకుంటాను పెళ్లి. ఎందుకు ఇట్లా అయిపోయినావు? నీకు ఈ పెండ్లొద్దురా. ఎట్లుండేవాడు ఎట్లా అయిపోయినావు? ఈ పెండ్లి గాని జరిగిపోతే ఎట్లయిపోతావు అని తలుసుకుంటేనే భయంగా ఉందిరా. ఈ ప్రేమింతేరా, దక్కితే అమృతం లెక్క ఉంటది, దక్కకపోతే ఎసవైపోతాది. నువ్వు ఈ విషమ పరిస్థితి నుండి బయటపడాలిరా. గప్పుడే పాత సీనయ్యవవుతావు. లేదంటే నువ్వు దక్కేలా లేవురా. అసలు ఆడేం జరిగినదో చెప్పరా. కొంపదీసి నువ్వు ప్రేమించిన పిల్లతో తెగదెంపులు చేసుకుని వచ్చినావా ఏంది? మీ అమ్మ కోసం ఇంకో పిల్లని పెంచి చేసుకోనికి సిద్ధమైనోడివి. నువ్వేమైనా చేయగలవు. మనసు చంపుకుని నిన్ను మర్చిపోమని చెప్పుంటావు, అవునా? చెప్పరా. ఇక జీవితంలో మనం కలుసుకోవద్దని చెప్పినావా? ఇంతలా అడుగుతున్నా చెప్పవేందిరా. నా బాధంతా నువ్వు మంచిగుండాలనే. ఇప్పటికైనా కొంప మునిగిందేమీ లేదు. గట్ల చెప్పుంటే చెప్పు, నేను పోయి గా పిల్లతో మాట్లాడొస్తా. నా మనవడు తొందరపడినాడు, నిన్ను మర్చిపోయి బతకలేడని చెప్పొస్తా. కావాలంటే తెగించి మీ అమ్మతో కూడా మాట్లాడతా.